వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్. అండ్ ఈవేళ మూవీ వచ్చేసి 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అందరూ మన సాంగ్ పాడేస్తున్నాం అనుకుంటున్నారా? సాంగ్ కాదు. అండ్ ఈ టైటిలే 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. అండ్ ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మనకి 'పవీష్' గారు అండ్ 'అనిక' గారు అండ్ 'థామస్'. అండ్ ఈ మూవీ డైరెక్టర్ బై యాక్టర్ 'ధనుష్'. అండ్ ఈ మూవీ మ్యూజిక్ వచ్చేసి మనకి 'జీవి ప్రకాష్' గారు. అండ్ ఈ మూవీ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత ఎస్పెషల్ నాకైతే నచ్చింది భయ్యా. లైక్ ఇట్. ఎందుకంటే మూవీ అనేది మనకు లవ్ బేసే ఉంటదనమాట. అండ్ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన హీరో యాక్టింగ్ అండ్ మనకొచ్చేసి 'థామస్' గారు కామెడీ. ఎందుకంటే అంటున్నాను, ఈ మూవీలో సగం లవ్ ఉంటే మిగతాదంతా కామెడీయే ఉంది. అండ్ వెల్ సెటెడ్ కామెడీ. ఎక్కడ మనకి నవ్వండ్రా బాబు అన్నట్టు మనకైతే ఆళ్ళు పుష్ చేయరనమాట. ఎందుకంటే మూవీ అంతా మనకి నవ్వుతూనే ఉంటాం. అండ్ ఆళ్ళ కామెడీ కూడా మనకి వెల్ సెటిల్డ్ లాగా అనిపిస్తది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది భయ్యా లిటరల్లీ. అండ్ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మనకి మంచి ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకొచ్చేసి 'థామస్' గారు కూడా. అండ్ ఈళ్ళిద్దరి రోల్ మన ఇద్దరికి డీసెంట్‌గా అనిపిస్తది మనం చూసినప్పుడు సినిమా అంతాను. అండ్ సినిమా మనకి స్టార్ట్ అయినప్పుడే మన హీరో మనకి ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మన హీరో ఏమించి చెఫ్ కింద అయితే వర్క్ చేస్తారనమాట. అండ్ అక్కడికొచ్చి మనకి హీరోయిన్‌ని ఎలా ప్రేమించాడు అండ్ మిగతా స్టోరీ అంతా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ అనేది ఈ టైప్ ఆఫ్‌లో ఎళ్తది. అండ్ ఇంటర్వెల్ టైంకొచ్చినప్పుడు మన 'శరత్ కుమార్' గారి రోల్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతది. అండ్ 'శరత్ కుమార్' గారి రోల్ అయితే మనకి చాలా బాగుంటది భయ్యా రెగ్యులర్‌లీ. ఎందుకంటే మీరు సినిమా చూసే తెలుసుకోండి. నేను చెప్తే బాగోదు. ఎందుకంటే సినిమా అంతా ఇంక అక్కడ ఆ 'శరత్ కుమార్' చుట్టూనే తిరుగుతది. అండ్ అక్కడైతే కొన్ని వచ్చే సీన్స్ గట్టా చాలా బాగుంటాయి రెగ్యులర్. అండ్ మెయిన్ మూవీ ప్లస్ వచ్చేసి సాంగ్స్. సాంగ్స్ అయితే మన తెలుగు డబ్బింగ్‌లో బాలేవు గానీ తమిళ్‌లో అయితే చాలా బాగుంటాయి రెగ్యులర్‌లో మీరు వినండి. తెలుగు డబ్బింగ్ అయితే అస్సలు బాలే. ఈ పాట మీకు తెలుసు కదా! 'గోల్డెన్ స్పారో' అండ్ ఆ పాట కూడా మన తెలుగు డబ్ అయితే బాలే. అండ్ తమిళ్ డబ్బడే బావుంటది. అండ్ ఆ పాట కూడా రావాల్సిన సిచ్యుయేషన్‌లోనే మనకొస్తదనమాట. అండ్ ఇంక ఇలా ఎళ్ళిపోతే మనకొచ్చేసి స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకొచ్చేసి లవ్వే సినిమా అంతాన లవ్ గురించే నడుస్తది. అండ్ ఇలా ఎళ్ళిపోతే మన సెకండ్ టాప్ అనేది గోవా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ గోవా ఎందుకెళ్లారు? అసలు మన హీరోకి బ్రేకప్ ఎందుకయింది అంటే మీరు ఖచ్చితంగా సినిమా చూసుకోవాలి. అండ్ సెకండ్ హాఫ్ గురించి మెయిన్ వచ్చేస్తే సెకండ్ హాఫ్ అనేది మనకి మంచి కామెడీతో మంచి ఎంగేజింగ్‌గా ఎళ్తది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది మనకి లవ్ స్టోరీ మీద ఎళ్తే సెకండ్ హాఫ్ అనేది ఎక్కువ మనకి కామెడీతోటే రన్ చేశారు భయ్యా సగం సగం బేసికల్లీ. అండ్ మెయిన్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్‌లో అనేది సాంగ్స్ అయితే కొన్ని వస్తాయన్నమాట. అవి వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి వచ్చేస్తే మన సెకండ్ హాఫ్‌లో హైలీ ఎమోషన్ టచ్ అయితే ఉంటది. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ అండ్ మనకొచ్చేసి మన వెల్ సెటిల్డ్ లవ్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతది. అండ్ సెకండ్ టాప్ వచ్చేసి మనకి హైలీ ఎమోషన్ సీన్స్ అండ్ హైలీ కామెడీ అండ్ హైలీ ఎక్కువ వచ్చేసి మనకి ఫోటోగ్రఫీ అనేది చాలా బాగుంది భయ్యా సినిమాలో. రెడ్ లైన్ గోవాలో కొన్ని సీన్స్ మనకు చూపిస్తారు. అవి చాలా బాగుంటాయి. అండ్ మూవీ అనేది ఇంత ఫ్లోలో ఎళ్ళిపోతుంది. అలా ఫ్లోలో ఎళ్ళిపోతున్న మధ్యలో మన క్లైమాక్స్‌లో అయితే బ్రేక్ ఏస్తారనమాట. అండ్ మన క్లైమాక్స్ అంత ఎంగేజింగ్‌గా అనిపించదు. అండ్ క్లైమాక్స్ మనకు అంత గ్రిప్పింగ్ అనిపించదు. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ మన డైరెక్టర్ గారు బాగా క్యారీ చేసుకొనొచ్చారు. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మనకు అది లూజ్ అయినట్టు అనిపిస్తది. ఎందుకంటే మనకి వెల్ సెటెడ్ క్లైమాక్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా మంచి మన క్లైమాక్స్ అనుకుంటే మంచి క్లైమాక్స్ వస్తది. బట్ మనకి 'ధనుష్' గారు అక్కడ సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్‌గా రాసుకొని ఉండుంటే నాకు బాగుండేది అనిపిస్తుంది. అండ్ ఫర్దర్‌గా క్యారెక్టర్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు చేశారు మూవీలో. అండ్ మనకి మెయిన్ వచ్చేసి 'థామస్' గారు హీరోయే. మెయిన్ ఈ మూవీకి పిల్లర్లు వచ్చేసి ఈళ్ళిద్దరనమాట. ఈళ్ళిద్దరు లేకపోతే సగం మూవీ అయితే ఉండదు. అండ్ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఒక 5కి ఒక 3 ఇస్తున్నాం. ఓకే. పర్లేదు బానే ఉంటది. అండ్ ఇప్పుడైతే మనకు ఓటీటీలో దిగడం అయితే జరిగింది. అండ్ అందరూ ఎళ్లి తప్పకుండా వాచ్ ఇట్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మన వీడియోలు అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.